గా రామచంద్రం పేరు వచ్చిందట కదా, మొన్ననే ఇంటికొచ్చి వివరాలు తీసుకొని పోయినరు. కట్ట కింద నర్సయ్య కాక కూడా రెడీగానే ఉన్నాడు. పార్వతక్క కూడా వచ్చేదే గాని జాగలేదట. మల్లయ్య మామ ముగ్గు పోస్తానికి ముహూర్తం చూస్తున్నాడు. రామక్కోళ్ళ ఇంట్లో 2 ఏరండ్లకు వచ్చినాయట. ఇగో గిట్లున్నది ఊర్లల్లా. ఆవ్ ఇండ్ల కోసానికే కట్టుకుంటానికి సర్కారోళ్ళు ఆసరైతుండ్రు కదా మళ్ళా. ఇందిరమ్మ ఇండ్ల సర్వే జోరుగా నడుస్తుంది. అప్పట్లో పెట్టిన అప్లికేషన్లను బట్టి దేవులాడుకుంటూ వస్తున్నారు ఆఫీసర్లే. వివరాలు చెక్ చేసి జాగక్కడ నిలబెట్టి ఫోటోలు కొట్టి అవి యాప్ లో అప్లోడ్ చేస్తే సక్కా సర్కార్ వాళ్ళకు పోతాయి. అయితే ఈ కితక్ నియోజకవర్గానికి 3,500 మొత్తం 4,5 లక్షలు శాంక్షన్ చేస్తారట. కానీ దరఖాస్తులేమో 80 లక్షలు వస్తాయి. అందులో హైదరాబాద్ వాళ్ళకే 10 లక్షలు, అటెంక నల్గొండ 4 లక్షలు, రంగారెడ్డి ఖమ్మంలో 3,5 లక్షలు. తక్కువ అంటే ములుగు జిల్లాలో 90,000. కానీ ఇప్పుడు ఎక్కువ మటుకు ఇంటి జాగా ఉన్న ఏదైనా ఇల్లు కులగొట్టి కట్టుకుంటామంటే అట్లా గానీ, లేకుంటే వార్డులో ప్లాట్ గానీ, బయట ప్లాట్ గానీ ఉంటే అక్కడ కట్టుకుంటామంటే అక్కడ వాళ్ళది లైవ్ లో వాళ్ళ ఫోటో తీసుకొని వాళ్ళకి ప్లాట్ ఉండి ఆ ప్లాట్ లో కట్టుకోనికి వాళ్ళు విల్లింగ్ ఉన్నారు. మళ్ళీ ఆ ప్లాట్ దగ్గరికి వెళ్ళి ఆ ప్లాట్ యొక్క డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నాము. అక్కడ ఒక లైవ్ లొకేషన్ కూడా తీసుకుంటున్నాము. ఈ లెక్కలో చూస్తే సిటీలో 1,200 మందికి కూడా లేదట. ఇక అంతటా చూస్తే 9 లక్షల మందికే. కానీ సర్వే సగమే అయింది కాబట్టి ఇంకో 10 లక్షల మంది వెళ్తుండొచ్చు. హైదరాబాద్ లోనో ఢిల్లీలోనో ముఖ్యమంత్రి గారి ఛాంబర్ లో ఉండదు. ఏ గ్రామంలో బెనిఫిషరీని అక్కడ ఫైనల్ చేస్తాడు, ఆ కలెక్టర్ రికమెండ్ చేస్తాడు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రి గారు కింద సంతకం పెడతాడు. పింక్ కలర్ షర్ట్ వేసుకున్నా వాడు పేదోడైతే ఇస్తా. సర్కార్ వారి సాయం 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలు అయితే ఇంకొక 1 లక్ష. అట్లానే అంత ఒక పారే ఏమి ఇయ్యరు. ఇల్లు పని నడుస్తుంటే అప్పుడింత ఇప్పుడింత 4 మాటలు వస్తుంది. జేపున్నే సర్వే కథం చేసి సంక్రాంతికి వెళ్ళి ఇండ్లకు ముగ్గు వస్తారట. కానీ దీవులమ్మగట కూడా గిట్లనే అన్నారు. జర లాపర్వా ఏ కుర్రి సారు.